విశాఖలో ఉన్న ఇద్దరు పాకిస్తాన్ దేశస్తులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎఫ్ఆర్ఆర్ఓ. నలుగురు కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి పాకిస్తాన్ పౌరసత్వం ఉన్నట్లుగా గుర్తించింది. ఇద్దరు వివరాలను హైదరాబాద్లో ఎఫ్ఆర్ఆర్ఓకి విశాఖ సిపి శంఖభ్రత బాగ్చి పంపారు. ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఉత్తర్వులు అందుకున్నారు విశాఖ సిపి. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు విశాఖలో ఉండేందుకు తండ్రి కొడుకులకు అనుమతులు లభించాయి. కుమారుడికి ఆటిజం హెల్త్ ప్రాబ్లం ఉందని వైద్యం చేయించుకోవటానికి అనుమతి కోరారు పాకిస్తాన్ దేశస్తులు. దుబాయ్ నుంచి 4 ఏళ్ల క్రితం విశాఖకు వచ్చారు నలుగురు కుటుంబ సభ్యులు. నలుగురిలో తల్లి, చిన్న కుమారుడికి భారతీయ పౌరసత్వం ఉండగా పెద్ద కుమారుడు, తండ్రికి పాకిస్తాన్ పౌరసత్వం ఉన్నట్లుగా గుర్తించారు. విశాఖలో ఉన్న ఇద్దరు పాకిస్తాన్ దేశస్తులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎఫ్ఆర్ఆర్ఓ. నలుగురు కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి పాకిస్తాన్ పౌరసత్వం ఉన్నట్లుగా గుర్తించింది. ఇద్దరు వివరాలను హైదరాబాద్లో ఎఫ్ఆర్ఆర్ఓకి విశాఖ సిపి శంఖభ్రత బాగ్చి పంపారు. ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఉత్తర్వులు అందుకున్నారు విశాఖ సిపి. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు విశాఖలో ఉండేందుకు తండ్రి కొడుకులకు అనుమతులు లభించాయి. కుమారుడికి ఆటిజం హెల్త్ ప్రాబ్లం ఉందని వైద్యం చేయించుకోవటానికి అనుమతి కోరారు పాకిస్తాన్ దేశస్తులు. దుబాయ్ నుంచి 4 ఏళ్ల క్రితం విశాఖకు వచ్చారు నలుగురు కుటుంబ సభ్యులు. నలుగురిలో తల్లి, చిన్న కుమారుడికి భారతీయ పౌరసత్వం ఉండగా పెద్ద కుమారుడు, తండ్రికి పాకిస్తాన్ పౌరసత్వం ఉన్నట్లుగా గుర్తించారు.